క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు ఫిబ్రవరి 2. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ 12:22. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గడాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ 12:18-22 వరకు. సినాయి కొండ బానిసత్వమును భయమును తెచ్చినది. ధర్మశాస్త్రము ద్వారా ఏ ఒక్కరునూ నీతిమంతులుగా కాలేరు. ధర్మశాస్త్రము ద్వారా పాపమనగానేమో తెలుసుకొని నోర్లు తెరవలేక పాపము యొక్క భయంకరత్వమును చూడనారంభించుదురు. మరియు ధర్మశాస్త్రము వారిని క్రీస్తు కొరకు బాలశిక్షకుని వలె సిద్ధపరచును. ఇప్పుడైతే మనము సియోనను కొండకును పరలోకపు యెరూషలేమునకును పరలోక పట్టణమునకు వచ్చి ఉన్నాము. ఇది మన పరలోక గురి. మనము ఒక చెట్టు క్రింద ఒక ఇటుకలతో లేక కేవలం రాతితో కట్టిన కట్టడములో ఒక గుడారములో కేవలం ఆకాశము క్రింద లేదా ఒక నది ఒడ్డున ఆరాధించినను స్థలము అంత ముఖ్యము కాదు, కానీ మన మధ్య ఆత్మ ఉన్నదా అన్నది ముఖ్యము. మనము దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు ఆయన సంతోషించును. ఆయన ఒక పెద్ద భవనమును కోరటలేదు, మనము ఆయన పరలోక పట్టణమును కట్టవలెనని కోరుచున్నాడు. నేటి దినములలో మనుషులు తమ పెద్ద ఘనమైన రాతి కట్టడములను బట్టి ఎంతో గర్వించుదురు, కానీ అచ్చట నిజముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ఎంత మాత్రమును ఉండదు. తిరిగి దాసత్వములోనికి వెళ్ళుకుము, కానీ ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు నివసించునో ఆ పరలోక పట్టణం కొరకు, ఎక్కడైతే ఆయన ఉత్తరవాదత్వము యొక్క ప్రయోజనం ఉండనో దాని కొరకు, శుద్ధీకరణ కొరకు ఆయన రక్తము, దేవదూతల యొక్క భద్రత, దేవుని పరిశుద్ధుల సహవాసము, ఎక్కడైతే నిజమైన ఏకత్వం ఉండనో దాని కొరకు ఎదురు చూడుము. అదే మన ఆధిక్యత. అయితే ఎక్కడైతే ఆచారములు, అలవాట్లు, సంప్రదాయములు ఉండనో అక్కడ అనగా అపవాది ప్రజల యొక్క స్వాతంత్రమును, సంతోషమును దొంగిలించును. శత్రువు నిన్ను మోసగించుటకు అనుమతించకము. ప్రభువు నిన్ను స్వతంత్రునిగా చేసెను. స్వతంత్రుడుగానే ఉండి దేవుని బిడ్డగా నీ స్వాతంత్రమును అనుభవించుము. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుము. దాసత్వములోనికి వెళ్ళకము. ఏ అలవాటుకు బానిసగా కావద్దు, కానీ ఆత్మలో జీవించుము. నీవు తిరిగి జన్మించితేనని సామాన్య విధానములో ప్రభు బల్లలో పాలు పొందుచున్నానని చెప్పవచ్చును, కానీ నీవు చెప్పుచున్నట్టి జీవితమును జీవించకుండా అసూయ మరియు ద్వేషముతో జీవించిన ఎడల నీవు మరణమును దాసత్వమును తెచ్చుకుందువు. దేవుని ఆత్మ స్వేచ్ఛగా పనిచేయవలెను. ప్రభువు ప్రతి బంధకమును తెంపి మనలను స్వతంత్రులనుగా ఉంచునుగాక.